సాధకుడు అంటే గుర్తుపెట్టుకోండి, సాధకుడు అంటే చోదకుడు అని అర్థం. అంటే ఎవరు చోదకుడు అంటే? అన్వేషించేవాడు. అన్వేషణ మొదలవ్వాలి మనలో అన్వేషణ రాకుండా మా గురువుగారు చూసుకుంటారులేండి. ఏంటి చూసుకుంటాడు గురువుగారు? అసలు నీలో ఏం కలగకుండా, ఇప్పుడు నాకేదో జబ్బు వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఉన్నారు లేండి అన్నారు. నేను నిన్న చెప్పాను, ఒక డాక్టర్ గారు వస్తే, శ్రీధర్ డాక్టర్ వస్తే, పూర్వం రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళండి కదా, ఇప్పుడు ఫ్యామిలీసే లేవు, డాక్టర్ ఎక్కడ ఇంకా. ఫ్యామిలీయే లేదు. ఈవిడేమో బాంబేలో సాఫ్ట్వేర్, వాడేమో బెంగళూరులో హార్డ్వేర్. ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్లు కలుసుకునేవి ఎప్పుడో తెలియవు. సో ఫ్యామిలీసే ఒకటి బాంబే, ఒకటి బెంగళూరు. ఇంకా ఫ్యామిలీ డాక్టర్ ఎక్కడ ఉంటాడు? నాకేదైనా జబ్బు చేస్తే నేను చెప్పుకుంటే వైద్యుడు పరీక్ష చేస్తాడు, దానికి చికిత్స ఇస్తాడు, దానికి వైద్యం చేస్తాడు. నాకు జబ్బు వచ్చింది, మా ఫ్యామిలీ డాక్టర్ గారు చూసుకుంటారంటే ఎలాగా? అరే, నీ నుండి రావాలి, నీ సమస్య నువ్వు తెలియజెప్పుకోగలగాలి. దూడకి కడుపు నిండాలంటే ఆవు వెళ్ళి పొదుగు దూడ నోట్లో పెట్టదు, దూడ వెతుక్కుంటూ ఆవు యొక్క పొదుగు దగ్గరికి వెళ్ళాలి, అది చేపాలి, అప్పుడే దాని కడుపు నిండుతుంది. అలాగనే మన భారతీయ సంస్కృతిలో గురు పరంపర అనేది ఒక విలక్షణమైన పరంపర. ఒక గురువుని మనం ప్రశ్నించాలి. తద్విద్ధి ప్రణిపాతేన విద్ధి పరిప్రశ్నేన విద్ధి సేవయా విద్ధి ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. కానీ పరమ కారుణికులైనటువంటి గురువులు కొంతమంది ఉంటారు. కృష్ణుడు లాంటి వాళ్ళు, ఆదిశంకరులు లాంటి వాళ్ళు చాలా రేరుగా పుడుతుంటారు ఈ భూమి మీద. వాళ్ళు ఏం చేస్తారు తెలుసండి? మనకేం కావాలో మనకు తెలుస్తుంది, కానీ తెలియచెప్పుకోలేని అయోమయ స్థితిలో ఉంటాం. ఆ స్థితిలో ఉంటే మనకేం కావాలో దాన్ని అడిగి మరీ దాన్ని అందించగలిగేటువంటి వాళ్ళు ఇలాంటి జగద్గురువులు అవుతారు. కాబట్టి నేనెప్పుడు ఒక పూజ చేసేటప్పుడు నేను దాంట్లో లీనమవుతాను. లీనమై ఏమిటి పువ్వు వేస్తున్నాను, ఈ పువ్వు మాట్లాడదు, ఆ లింగము స్పందించదు, ఇవి రెండు స్పందించవు, వీటిలో చలనం లేదు, వీటిలో ఏమి లేదు. కానీ ఒక వస్తువుని ఇంకో వస్తువు మీద పెడుతున్నాను, దీన్ని పూజ అంటున్నాను. అసలు ఏమిటి దైవం అంటే? ఇక్కడ ఎక్కడుంది దైవం? ఈ వస్తువులో దైవం ఉందా? ఆ వస్తువులో దైవం ఉందా? ఎందులో ఉంది దైవం? ఏది దైవం? ఈ ప్రశ్నలు నాలో కలిగేది, తీవ్రంగా కలిగేది. దీపం చూస్తే ఇది దైవమా? ధూపం దైవమా? హారతి ఇస్తున్నాను, అది దైవమా? పంచపాత్ర దైవమా? అన్నింటినీ పూజించమంటున్నారు, అన్నింటినీ ఆరాధించమంటున్నారు. ఏమిటని ఆలోచన చేయగా 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 నాకు అనిపించింది, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను నా ఇంటిలో ఒక 4x6 ఒక చిన్న గది ఏర్పాటు చేసుకుని దేవుడికి, అది గాడ్ రూమ్ అని పెట్టుకుని, దేవుడు గది అని పెట్టుకుని, దాంట్లోకి నేను ప్రవేశించినప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అని ఎవరైనా అడిగితే, ఎవరా ఎక్కడున్నావు అని అంటే, నేను దేవుడు గదిలో ఉన్నాను అని అంటున్నాను. బాగా ఆలోచన చేయండి, ఇది ఎంత అద్భుతమైన భావజాలం చూడండి. ఒక 200 గజాల చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టుకున్నప్పుడు బెడ్రూమ్ ఉంటుంది, లివింగ్ రూమ్ ఉంటుంది, బాత్రూమ్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, డ్రైనింగ్ రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, వరండా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. వీటితో పాటు ఒక 4x6 ఒక గది కడితే అది దేవుడి గది అనుకుంటున్నాం కదా. నేను స్నానం చేసి అందులోకి వెళ్ళగానే ఎవరైనా అడిగితే, ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ, ఒరే ఎక్కడున్నావు అని అడిగితే, నేను దేవుడి గదిలో ఉన్నాను అని అంటున్నాను కదా. అంటే ఏమిటి అర్థం? నేను ఆలోచించాను ఒకసారి. దేవుడి గదిలో ఉన్నానంటే ఆ గది ఏమైనా దేవుడు గదా? అది కూడా ఇటుకే కదా, సిమెంటే కదా, దానికి కూడా గుమ్మం పెట్టారు కదా, ద్వారబంధనం పెట్టారు కదా, దానికి తలుపు ఉంది. నా బెడ్రూమ్ ఎలా కట్టారో దాన్ని అలా కట్టారు. మరి నేను దేవుడు గదిలో ఉన్నానని ఎలా అంటున్నాను? అంటే ఆ గదిలో కనిపించేవన్నీ దేవుడిగా నేను గుర్తించినప్పుడు, ఆ గదిలో ఉన్నవన్నీ దైవమని భావించినప్పుడు, దైవంతో నిండి ఉన్న గదిలో నేనుంటే దేవుడి గదిలో ఉన్నట్టు అర్థం. అలాగే నా మదిలో దైవాన్ని నింపుకుంటే, గుర్తుపెట్టుకోండి, గదిలో దైవాన్ని నింపితేనే దేవుడి గది అయితే, నా మదిలో దైవాన్ని నింపుకుంటే నేను వెళ్ళే ప్రతిదీ దైవమే అయిపోతుంది.
నేను పర్టికులర్గా ఒక దేవుడి గదికే వెళ్ళక్కర్లేదు. నా మదిలో దైవాన్ని నిలుపుకోగలిగితే నేను ఎక్కడ అడుగు తీసి అడుగు పెడితే అది దైవం అయిపోతుంది. ఆంజనేయ స్వామిని ఒకసారి రాముడు అడుగుతాడట, హనుమ నీ మనస్సు ఎలా పనిచేస్తుందయ్యా అన్నాడట. నీ మనస్సు ఎలా పనిచేస్తుందని అంటే ఆయన స్వయంగా వానరుడు కదా, కోతి. రాముడికి అనుమానం వచ్చి, నువ్వు కోతివి కదా, నీ మనస్సు ఎలా పనిచేస్తుంది, మాలాగే పనిచేస్తుందా, నీకేమైనా తేడాగా పనిచేస్తుందా అని. అలాగనే ఆంజనేయ స్వామిని చూసి శ్రీరాముడు కూడా, ఏమయ్యా నీ మనస్సు ఎలాగ పనిచేస్తుందని అడిగాడట. ఆయన అన్నాడట, అబ్బో రామా, నా మనస్సు ఎలా పరుగులు తీస్తుంది అనుకుంటున్నావు. అప్పుడు రాముడు అంటాడు, తెలుసులే నువ్వు కోతివి కదా, నీ మనసు ఎక్కడ అవుతుంది అంటే. అప్పుడు ఆంజనేయ స్వామి నవ్వుకొని ఒక మాట అన్నాడట, రామా ఏమంటావు, ఎక్కడికో పరుగులు తీస్తుంది నా మనస్సు, కానీ ఎక్కడికి పరుగులు తీసినా అలసిపోయి నీ దగ్గరే వచ్చి పడిపోతుంది అన్నాడట. ఏమని అడిగాడట రాముడు, ఎందుకలా అలసిపోయి వచ్చి పడిపోతుంది నీ మనస్సు నా దగ్గర అన్నాడట. అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అన్నారట, ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర తవ పాద పంకజం అన్నాడట ఆయన. అంటే రామా, నా మనస్సు ఇప్పుడు అక్కడికి వెళ్ళిందనుకో, ఆ చెట్టు మీదకి, అక్కడ నీ పాదాలు కనిపిస్తాయి. నా మనస్సు ఆ రోడ్డు మీదకి వెళ్ళిందనుకో, అక్కడ నీ పాదాలు కనిపిస్తాయి. నా మనస్సు ఆ కొండ మీదకి ఎక్కిందనుకో, నీ పాదాలు కనిపిస్తాయి. అంటే రాముడు అన్నాడట, నా పాదాలు నా దగ్గరే కదరా ఉన్నాయి, నీకు ఎక్కడ పడితే అక్కడ ఎలా కనిపిస్తుంది అన్నాడట. అప్పుడు ఆంజనేయ స్వామి నవ్వుకొని, నీ పాదాలు అక్కడ లేవయ్యా, నీ పాదాలు నా మనస్సులో ఉన్నాయి కాబట్టి నా మనసు ఎక్కడికి వెళ్ళినా ఆ పాదాలను వెంట పెట్టుకుపోతుంది అన్నాడట. కాబట్టి నువ్వు అన్ని చోట్ల ఉన్నావా లేవా నాకు అనవసరం, కానీ నాలో నిండిపోయావు కదా, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వే కనపడుతున్నావు, నువ్వే ఉన్నావు, ఎటు చూసినా నువ్వే. కనులు తెరిచినా నీవాయే, కనులు మూసినా అంటే కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఒక్కటే ఉందనంటే అది బయట ఉంటుందా, ఎక్కడుండాలి, అది లోపల ఉండాలి. లోపల ఉంటేనే బయట కళ్ళు తెరిచినప్పటికీ అదే కనపడుతూ ఉంటుంది. ఎందుకని, యద్భావం తద్భవతి.